భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పోలీసు వారు నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా ఒక లారీపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా నిషేధిత గంజాయి 463 కేజీలు విజయనగరం నుండి ఎంపీ వెళ్తున్నట్టు గుర్తించిన పోలీసులు గంజాయిని సీజ్ చేసి నలుగురిని రిమాండ్కు తరలించడం జరిగినది. ఈరోజు అశ్వారావుపేట ఎస్ఐ గారికి ఒక పొద్దున 7 గంటల సమయంలో ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక లారీలో విజయనగరం ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్కి గంజాయి రవాణా చేస్తూ అశ్వారావుపేట మీదుగా మధ్యప్రదేశ్ వెళ్తారనే సమాచారం మేరకు పంచ్ విట్నెస్లను తీసుకొని క్రూజ్ టీమ్ సమక్షంలో మన పేపర్ బోర్డు ఆపోజిట్ ఏరియాలో వెయిట్ చేస్తుండగా ఒక 11 గంటల సమయంలో మధ్యప్రదేశ్ సంబంధించిన MP 09HH8811 సంబంధించిన లారీ గంజాయితో వచ్చింది. అందులో ఒక 3 వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఉన్నాడు రాజేష్ అండ్ సాలగ్రామ్. వీళ్ళు 3 కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీళ్ళు 3 రాజేష్ అనే అతని యొక్క లారీ అది. తర్వాత ముఖేష్ కూడా ఒక చిన్న బండి ఉంటుంది, అతను కూడా డ్రైవర్గా పనిచేస్తాడు. సాలగ్రామ్ వీరిద్దరికి కూడా ఫ్రెండ్గా ఉంటాడు. ఈ ముఖేష్ అనే వ్యక్తికి ఠాకూర్ అనే వ్యక్తి ఫోన్లో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత శంకర్ సింగ్ అనే వ్యక్తి ద్వారా ఠాకూర్ పరిచయం అవుతాడు ఫోన్లో. ఠాకూర్ వీళ్ళకు ఒక డీల్ ఇస్తాడు. మేము మీకు ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇమీడియట్గా మీరు విజయనగరం నుంచి ఇక్కడికి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి ఈ గంజాయిని మాకు సప్లై చేయాలి. మీకు అక్కడ సోమనాథ్ అనే వ్యక్తి, ఒరిస్సాకు సంబంధించిన సోమనాథ్ అనే వ్యక్తి దీన్ని సప్లై చేస్తారని చెప్పడం జరిగింది. దానికి ఈ 3 కూడా అంగీకరించి అక్కడి నుంచి 13వ తారీఖు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి విజయనగరం అనకాపల్లికి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేసి సోమనాథ్ ఆర్డర్స్ ప్రకారం విజయనగరం అవుట్స్కట్స్లోకి వెళ్ళి అక్కడ 216 ప్యాకెట్ల గంజాయిని వాళ్ళ లారీలో లోడ్ చేసుకున్నారు. ఇది లారీలో కేబిన్లో, తర్వాత కేబిన్ పైన ఉన్న స్టాండ్లో, తర్వాత వెనక ఖాళీ పట్టాల మధ్యలో ఈ 216 ప్యాకెట్ల గంజాయిని కూడా బ్రౌన్ కలర్ ప్యాకెట్లో ఉన్న గంజాయిని కన్సీల్ చేయడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈరోజు అక్కడ పట్టుకున్నారు. పట్టుకొని పంచనామా నిర్వహించారు. పంచనామా ప్రకారం నిర్వహించి దాంట్లో 463 కిలోల 740 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ మార్కెట్లో 2,31,00,000
87,000 రూపాయల వర్త్ కలిగిన గంజాయిని సీజ్ చేశాం. చాలామంది వ్యక్తులు ఇందులో 6 అక్యూజులుగా మేము సైట్ చేసాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న 3 వ్యక్తులు అదే రకంగా దీనికి 5 లక్షలు ఇచ్చి దాన్ని అమౌంట్ సమకూర్చి దీన్ని మధ్యప్రదేశ్ దాకా తీసుకెళ్లే వ్యక్తి అయిన ఠాకూర్, అతని పరిచయం చేసిన శంకర్ సింగ్, ఒరిస్సా నుంచి దీనికి సప్లై చేసిన సోమనాథ్ అనే 6 కూడా మేము అక్యూడ్గా సైట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి వీళ్ళని రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ మా యొక్క విన్నపం, ఎవరికైనా కూడా గంజాయికి సంబంధించిన సమాచారం ఎవరికి తెలిసినా కూడా ఇమీడియట్గా పోలీస్ వారికి సమాచారం అందించండి. లేకపోతే 100కైనా చెప్పి సమాచారం అందించండి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో సమాచారం అందించిన వారి వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సేఫ్ సొసైటీ, NDPS రహిత సేఫ్ సొసైటీ కోసం ప్రజలందరూ పాటుపడాలని మా శాఖ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా స్టేట్ గవర్నమెంట్లో కూడా తెలంగాణ పోలీస్ TSNAP అనే ఒక వింగ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా గంజాయి కట్టడికి నిరంతరంగా కృషి చేస్తున్నారు. అదే క్రమంలో మా SP గారు, DSP గారు ఆధ్వర్యంలో ఇంతటి రైడ్లు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ మహమ్మారిని పాల్గొనడానికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉంటారు, దాని తర్వాత మధ్యప్రదేశ్కి వెళ్ళేసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రొసీజర్ అంత కష్టం, ఎంత పర్ఫెక్ట్ అన్నింటినీ రీప్యాక్ చేయాలి. ఫస్ట్ అన్ని 216 నంబర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ కట్ చేసి ఇంకో దాంట్లో పోయి మళ్ళీ నంబర్ ఇవ్వాలి, దాన్ని 10 స్లిప్లు వేయాలి.